హలో అండి, ఈరోజు వీడియో వచ్చేసి మా రాజమండ్రిలో విఎల్పురంలో వినాయకుడిని అయితే నిలబెడతారండి. ఎవ్రీ ఇయర్ చాలా బాగా చేస్తారు. ఈ ఇయర్ లాస్ట్ ఇయర్ మీద ఇంకా ధూమ్ధామ్గా చేశారు. ఎంత బాగా డెకరేషన్ చేశారో చూడండి. మస్ట్ అండ్ షుడ్ విఎల్పురం అయితే వెళ్ళి మా వినాయకుడిని దర్శనం అయితే చేసుకుంటాము. గరికదండ చూడండి ఎంత పెద్దది వేశారో స్వామికి. చాలా పెద్ద విగ్రహం పెట్టారు కదా, నిజంగా స్వామిని అలా చూస్తూనే ఉండాలనిపించిందండి. హారతి టైం అయితే వెళ్ళాం. కరెక్ట్గా హారతి ఇస్తున్నారు. పైకి వెళ్ళి దర్శనం చేసుకుందామని పైకి ఎక్కుతున్నాం. స్వామిని దగ్గర నుంచి చూస్తే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయండి. ఎంత బాగా జరిగిందో దర్శనం. నెక్స్ట్ వచ్చి ఫొటోస్ అయితే మస్ట్ అండ్ షుడ్ కదా, ఫొటోస్ తీయించేసుకున్నాం. అలా ప్రదక్షిణ చేసిన తర్వాత ఎదురుగుండా పెద్ద లడ్డు కనిపించింది. ఆ లడ్డు చూస్తూ ఉండిపోయానమాట. మా అత్తయ్య గారికి చెప్తున్నాను, అత్తయ్య గారు లడ్డు చూడండి ఎంత పెద్దది ఉందో, ఎవరు పాడుకుంటారో కానీ ఈ సంవత్సరం అని. స్వామిని దగ్గర నుండి చూడండి. గరికదండ అది నిజంగా అట్రాక్ట్ చేసింది. నెక్స్ట్ వచ్చి ఆశీర్వాదం ఇస్తున్నారు పంతులు గారు. నెక్స్ట్ ఎదురుగుండా ఉన్న చిన్న వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం. ఆ వినాయకుడు కూడా చాలా బాగున్నాడండి, యాంటిక్ విగ్రహంలాగా. దగ్గర నుండి ఒకసారి మీరు కూడా చూడండి. అక్కడ కూడా ఒక పిక్ అయితే తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా పిక్స్ మాత్రం తీసేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చి ఆ పైన డెకరేషన్ అంతా చూపిద్దామని జూమ్ చేసి చూపిస్తున్నారు ఈయన. ప్రసాదాలు అయితే పంచారండి. పులిహోర అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ధూపం వేస్తున్నారు స్వామికి. ఆ స్మెల్ కానీ ఆ వైబ్ కానీ చాలా బాగుందండి. మస్ట్ అండ్ షుడ్ ఎక్స్పీరియన్స్ చేయాలి రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ కూడా. నెక్స్ట్ ఆ రోజు దీపాల సేవట, దీపాలని వెలిగించారు అందరూ కూడా. మా అత్తయ్య గారు కూడా వెలిగించారు. వెంకటేశ్వర స్వామి చూడండి దీపాలన్నీ వెలిగించిన తర్వాత భలేగా ఉన్నాడు. అంతేనండి ఈరోజు.